Hi, my dear students, welcome back to my channel. Today, AP Half-Yearly 2B strategy. Actually, వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి అనే విషయం తెలుసుకుందాం టుడే. ఓకే, లిసన్ హియర్ ఓన్లీ 4 చాప్టర్స్, యూ నో దట్ రైట్. దెన్ in these chapters, circles, how many 2s, 4s, 7 marks will be, like a system of circles, integrations, definite integrations, right? Then already uploaded model papers, 2 model papers. Okay, then I'm telling what type of questions you should prepare for AP inter half yearly examinations. Okay, yeah, 2 marks, how many will be? 10 questions, there is no choice, right? Circles, 2 mark questions, 3 questions will be, 4 questions, 2 questions, 7 marks. Okay, system of circles, 2 questions, 2 marks, 2 questions, 4 marks. In this 7 marks leave, not there. Okay, system of circles లో 7 marks leave. Is it clear? ఇంటిగ్రేషన్స్లో 3 క్వశ్చన్స్ 2 మార్క్స్ ఉంటాయి, దీంట్లో 4 మార్క్స్ లేవు. వెయిటేజ్ ప్రకారం స్ట్రాటజీలో మనకి నెక్స్ట్ 7 మార్క్స్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ కూడా మనం గెస్ట్ చేయొచ్చు. ఏ టైప్ అంటే, ఒకటి ఎవల్యూషన్ ఆఫ్ అని కొంతమంది డౌట్ అడుగుతున్నారు అనమాట. అంటే ఎవల్యూషన్ ఆఫ్ సమ్స్ ఉన్నాయా లేదా అని, దాని గురించి ప్రజెంట్ యాక్చువల్గా వీడియో చేస్తున్నాను. ఓకే, యా, ఎవల్యూట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ సమ్స్ నాట్ దేర్. ఓకే, క్లియర్గా వినండి జాగ్రత్తగా. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఫర్ ఏపీ. ఓకే, ఈ టైప్ లేవు. కాకపోతే ఎలాంటివి ఉన్నాయంటే, యా, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఏ కాస్ ఎక్స్ ప్లస్ బీ సైన్ ఎక్స్ ప్లస్ సి బై టీ కాస్ ఎక్స్ ప్లస్ సి సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్, ఈ టైప్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ బై ఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బీ ఇంటూ డినామినేటర్, ఈ టైప్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి ఈ టైప్ ఆఫ్ కంపల్సరీ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి రిడక్షన్ నుంచి కంపల్సరీ వస్తుంది. జాగ్రత్తగా వినండి. 2 క్వశ్చన్స్ హ్యాపీగా ఎంజాయ్ మనం ఎట్లా గెస్ట్ చేయొచ్చు అంటే, పక్కాగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఇంటిగ్రేషన్స్ నుంచి. ఇంకో క్వశ్చన్ వచ్చి మనకి నెక్స్ట్ రైట్ రిడక్షన్ నుంచి వస్తుంది. ఓకే, 6 రిడక్షన్స్ తెలుసు కదా, సైన్ కాస్ టాన్, దాని రెసిప్రోకల్స్ 3, కాబట్టి మొత్తం 6లో కంపల్సరీ ఒకటి వస్తుంది. కాబట్టి మొత్తం 2 ఇంటిగ్రేషన్స్ ఇవి అవుతాయి. ఓకే, నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో 2 క్వశ్చన్స్ ఏమో 2 మార్క్స్వి, నెక్స్ట్ 1 క్వశ్చన్ 4 మార్క్, 3 క్వశ్చన్స్ 7 మార్క్స్ ఉంటాయి. మనకి యాక్చువల్గా 7 మార్క్స్ మనకి ఇక్కడికి ఏం చేయాలంటే, ఇక్కడ మనం 2 క్వశ్చన్స్ గెస్ట్ చేయొచ్చు. మనకి కాన్సెక్లిక్ క్వశ్చన్ కంపల్సరీ ఒకటి వస్తుంది. నెక్స్ట్ 1 క్వశ్చన్ మనకి లైక్ ఓకే, సర్కిల్స్ ఒకసారి చూద్దాం. ఎస్, సర్కిల్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. కాన్సెక్ట్ల నుంచి ఒక క్వశ్చన్, నెక్స్ట్ మనకి ఒక క్వశ్చన్ వచ్చి మనకి లైక్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్ హ్యావింగ్ సెంటర్ అని అనేసి, లేకపోతే నెక్స్ట్ మనకి లైక్ లైస్ అండ్ ఎక్సెస్ అని కానీ, లేకపోతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఫైండ్ ద పాయింట్ కామన్ టాంజెంట్, లైక్ దట్ క్వశ్చన్స్ కానీ. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనం సర్కిల్స్లో 2 క్వశ్చన్స్ గెస్ట్ చేయొచ్చు. గట్ ఇట్ మై పాయింట్, 2 క్వశ్చన్స్ గెస్ట్ చేయొచ్చు. ఎస్, అర్థమైంది కదా. మనం 7 మార్క్స్లో చూస్తున్నాం. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఇందులో వస్తాయనేసి, ఒకటి కాన్సెక్లిక్ కానీ లేదా పాసింగ్ త్రూ ద పాయింట్స్ కానీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ లైక్ 2 పాయింట్స్ ఇస్తే ఇప్పుడు చెప్పాను కదా, ఆ టైప్ వస్తుంది. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఇక్కడ ఇంటిగ్రేషన్స్ అయితే చెప్పుకున్నాం. ఇప్పుడే జస్ట్ ఈ 3 క్వశ్చన్స్ ఎట్లాంటివి వస్తాయో చూద్దాం ఇప్పుడు. ఓకే, యా, చూడండి ఒకసారి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి నెక్స్ట్ 2 క్వశ్చన్స్, నెక్స్ట్ 3 క్వశ్చన్స్ ఈ టైప్ ఉంటాయి. ఓకే, అంటే మనకి షార్ట్ ఆన్సర్స్ అని కనిపిస్తున్నాయి కానీ, కాకపోతే ఈ క్వశ్చన్స్ మనకి 7 మార్క్స్లో రావచ్చు. ఇందులో నెక్స్ట్ మనకి ఇవి. ఓకే, ఏరియాస్ లేదు. ఓకే, ఏరియాస్ లేవు. ఈ 4 క్వశ్చన్స్ చెప్తున్నా. నెక్స్ట్ మనకి ఈ టైప్ క్వశ్చన్స్లో వస్తాయి. ఓకే, ఇక్కడ దాకా 4 క్వశ్చన్స్. ఓకే, ఈ 4 క్వశ్చన్స్లో నెక్స్ట్ ఈ 4లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. జాగ్రత్త చూడండి. మనకి డిఫరెంట్ ఇంటిగ్రేషన్ జస్ట్ ఫస్ట్ ఈ ప్రాక్టీస్ చేయండి, దిస్ అండ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ అప్పుడు దాంట్లో ఈజీగా మనకి దీంట్లోనే మనకి 2 క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి ఇంకా 2B భయపడనక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. యా, మనకి సర్కిల్స్లో 4 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి? ఓకే, సరే చూడండి స్ట్రాటజీ. యా, సర్కిల్స్ నుంచి మనకి 4 మార్క్స్ 4 వస్తాయి. 4 మార్క్స్ ఎన్ని వస్తాయి? 4 వస్తున్నాయి. ఎస్, చూడండి ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ కర్డ్ క్వశ్చన్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ విత్ పాయింట్ P మూవింగ్ సచ్ దట్ ద లెన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ P టు ద సర్కిల్స్ 2:3 రేషియో, దెన్ ఫైండ్ ద ఎక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P, ఈ టైప్ క్వశ్చన్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద కామన్ కట్ ఆఫ్ 2 లైన్స్. ఓకే, find the equation of the tangent and normal. Next, conjugate, find the value of k if the lines are given conjugate with respect to the circle. Okay, then the point of contact, this type of question. Okay, yeah, the same type of two questions here I wrote off. Next, find the area of the triangle, recently given this question also in a model paper. Find the pole with respect to the circle. Find the equation of the circle with the center minus 2, cutting a chord length 2 units on this. Okay,
ఐ రోట్ ఆఫ్ ఓన్లీ 9 క్వశ్చన్స్. లిజన్ కేర్ఫుల్లీ. 9 క్వశ్చన్స్‌లో గ్యారంటీగా మీకు ఇందులో 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి పక్కాగా. పక్కా అంటే పక్కాగా. ఇంకో క్వశ్చన్ అయితే మనకి ర్యాండమ్‌గా ఎక్కడైనా ఇవ్వచ్చు. బట్ మనకి మాక్సిమం ఈ 3 క్వశ్చన్స్ అయితే ఈ టైపే ఉంటాయి. ఓకే. లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ లేకుండా క్వశ్చనే ఉండదు. మనకు పేపరే ఉండదు. ఓకే. లెంత్ ఆఫ్ ద కామన్ లేకుండా పేపరే ఉండదు. ఓకే. నెక్స్ట్ మనకి 2 3 ఇవ్వచ్చు. లేకపోతే మనకి లైక్ కాంజుగేట్ అయితే ఏంటి, పోలు ఈ టైప్ ఉన్నాయి కదా. చూడండి ఇక్కడ 9 క్వశ్చన్స్ చెప్పాను కదా. ఈ 9 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ మనకి క్వశ్చన్ వస్తుంది. 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. యా. ఓకే. సరే. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో చూద్దాం. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో మనకి నెక్స్ట్ 2 సర్కిల్స్ ఇస్తే లెంత్ ఆఫ్ కామన్ కార్డ్. దీంట్లో డిఫరెంట్ మెథడ్. ఓకే. నెక్స్ట్ రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ దిస్ టైప్ ఆఫ్ ఆర్థోగోనల్ కండిషన్. అయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. Yeah, this is the next question. Orthogonality condition మీద f dash g equal to fg dash. This is also important. Recently I uploaded one short also, one search that shots also. ఎందుకంటే దాంట్లో మనకి 2 క్వశ్చన్స్ చెప్పాను, అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఇన్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ పర్టికులర్లీ. ఓకే. యాంగిల్ బిట్వీన్ దెమ్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అండ్ నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ ఇచ్చినప్పుడు. ఓకే. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే. ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ యాక్చువల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్ చూద్దాం. ఎస్, ఇంటిగ్రేషన్స్ మనకి 4 మార్క్స్ అయితే లేవు. క్లియర్గా చూడండి. సర్కిల్స్ మనకి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 2 వస్తున్నాయి. ఇంటిగ్రేషన్స్ నుంచి లేవు, 4 మార్క్స్ లేవు. ఓకే. డిఫరెంట్ ఇంటిగ్రేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే. ఇవి మేము బాగా ప్రిపేర్ అయితే ఈ 2 చాప్టర్స్ నుంచి 4 మార్క్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకే. ఓన్లీ 2 చాప్టర్స్ ఎనఫ్ ఫర్ 4 మార్క్స్. ఓకే. ఓన్లీ 2 చాప్టర్స్ ఎనఫ్ ఫర్ అంటే ఈ 2నే స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. ఈ 2 కానీ ఇంకొక ఎక్స్ట్రా కొంచెం చూసుకున్న ఇవి మీకు సరిపోతుంది. ఓకే. ఫర్ 7 మార్క్స్. 2 మార్క్స్ అయితే ఇంకా ర్యాండమ్గా ఉన్నవి 4 చాప్టర్స్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. నెక్స్ట్ మనం డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్ చూద్దాం. యా, 2 మార్క్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్. 1 2 3 క్వశ్చన్, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ యా, థర్డ్ వన్ ఫస్ట్ వన్ సి అండ్ ఫిఫ్త్ వన్ ఆల్సో. ఓకే. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 7 మార్క్స్ ఇంటిగ్రేషన్లో 7 మార్క్స్ అవి. యా, ఇంటిగ్రేషన్ 2 మార్క్ క్వశ్చన్స్. ఓకే. ఇంటిగ్రేషన్ 2 మార్క్ క్వశ్చన్స్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ అయితే మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మ్యాక్సిమం చేయండి. 2 మార్క్స్ అయితే మనం గెస్ట్ చేయలేం. మ్యాక్సిమం అంటే దాన్ని చేయాలంటే కరెక్ట్గా 30 ఎబోనే ఉంటాయి. ప్రాక్టీస్ అవ్వాలి, బాగా ప్రాక్టీస్ చేయండి. మనం దాన్ని గెస్ట్ చేయలేం. మ్యాక్సిమం జస్ట్ మెథడ్స్ చెప్తున్నాను అక్కడ. అండ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కూడా చాలా చెప్పాను. చూడండి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మీద క్వశ్చన్ వస్తుంది. ఓకే. లైక్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్, లాగ్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇవన్నీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే. నెక్స్ట్ సర్కిల్ చూడండి. సర్కిల్ 2 మార్క్ క్వశ్చన్స్. ఓకే. దర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ నేను ఆల్రెడీ రాశాను కదా ఆ మోడల్స్. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి చూడండి. యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే. ఇన్ సర్కిల్స్. ఓకే. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో మనకి వెరీ షార్ట్స్లో ఏమేమి వస్తాయని చూడండి. వెరీ షార్ట్స్ ఈ టైప్ ఆఫ్ రావచ్చు. ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను ఆర్థోగోనాలిటీ కండిషన్ మీద వస్తాయనేసి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఇవి. ఓకే. ఎస్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఈ చూపిస్తున్న ప్రాబ్లమ్స్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే. డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి అంటే ఒక 4 రావచ్చు, 7 రావచ్చు ఇందులోనే. ఓకే. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే. కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ మనకి ఈ 3 క్వశ్చన్స్ నుంచి మనకి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది ఇంటిగ్రేషన్ నుంచి. ఎవల్యూట్. ఓకే. ఎవల్యూషన్ అంటే చెప్పాను కదా, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బీ సైన్ ఎక్స్ ఈ టైప్ మోడల్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ రిడక్షన్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఓకే. ఇందులో ఒక క్వశ్చన్, రిడక్షన్ నుంచి మనకి 6 దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే. 6 ఫంక్షన్స్ నుంచి. ఓకే. ఇస్ ఇట్ క్లియర్? కాబట్టి మనకి ఇంటిగ్రేషన్ నుంచి కూడా మనతో మ్యాక్సిమం గెస్ట్ చెప్పాను. మేము మ్యాక్సిమం పక్కాగా ఈ వీడియో కానీ మీరు చూస్తే కనుక నేను నేర్చుకుంటే పక్కాగా 75 వచ్చేస్తాయి మీకు. ఓకే. అందరికీ ఆల్ ద బెస్ట్. పక్కా క్వశ్చన్స్ ఇవి. ఓకే. ఓకే. బాయ్.